ఆకుకూర పప్పు చేస్తున్నాను. ఇది ఆకుకూర పప్పు, బచ్చల ఆకు ఉంటుంది కదా ఆ పప్పు. ఇది చాలా బాగుంటుంది దీన్ని, కానీ చేసే పద్ధతిలో చేస్తే ఈ పప్పు చాలా టేస్ట్గా అనిపిస్తుంది. కొంచెం పప్పు కొంచెం ముందుగానే ఒక 10 మినిట్స్ వాటర్లో వేసేసి కడిగేసి నానబెట్టేసుకొని వండితే పప్పు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పప్పులో కొంచెం చింతపండు, 4 పచ్చిమిరపకాయలు, ఆకుకూర బాగా సాల్ట్ వేసేసి ఆకుకూర వాష్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఆకుకూరలకి చాలా పురుగు మందులు కొట్టేస్తూ ఉంటారనమాట. అదంతా డైరెక్ట్గా మనం తినేస్తున్నాము రోజు వంటల్లో. అందుకని ఏం చేయాలంటే ఆకుకూరలు కడగడానికి వెనిగర్ కానీ లేకపోతే కొంచెం రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాళ్ళుప్పులో ఒక 5 నిమిషాల పాటు ఉంచేసి దాన్ని కనుక మనం యూజ్ చేసుకుంటే దానివల్ల మనకి మందులు వాడతారు కదా, దానివల్ల వచ్చే హాని ఏమి మనకు జరగదు అనమాట. అయితే ఇలా శుభ్రం చేసుకున్న ఆకుకూరలో ఇలా ఒక చిన్న గ్లాస్ పప్పుకి ఒక 2 టొమాటోలు, కొంచెం చింతపండు, 2 పచ్చిమిరపకాయలు, ఆకుకూర వేసుకొని ఒక ఆనియన్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాము. పసుపు కూడా వేసుకుందామండి. ఇప్పుడే పసుపు వేసేసాను. కారం ఏం చేద్దామంటే పోపు వేసుకుంటాం కదా, అప్పుడు వేసుకుందాం కారం. మనము వెల్లుల్లిపాయలు పోపులో వేస్తాం కదండి, కానీ ఇలా పప్పు ఉడికేటప్పుడు కూడా ఒక 2-3 చిన్న వెల్లుల్లిపాయలు వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, 1 స్పూను. నేను ఆల్రెడీ వేసేసాను. వేస్తే కొంచెం త్వరగా ఉడుకుతుంది పప్పు. కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాము. పప్పు దాని పనిలో అది చాలా బిజీ అయిపోయింది అనమాట. పప్పు ఉడికే దానిలో చాలా బిజీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనకు బోర్ కొడుతుంది కదా, ఈలోగా ఏం మాట్లాడుకుందాం. కుక్కర్ విజిల్ వచ్చేలోగా మనం పోపుకి రెడీ చేసుకుందాము. ఇలా పప్పుకి ఎప్పుడు ఆయిల్ వాడతాం కదండి, కొంచెం డిఫరెంట్గా కొంచెం నెయ్యి వాడుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులో నెయ్యితో పప్పు వేసుకుంటే పప్పు చాలా టేస్ట్ వస్తుంది. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు తెలుసు కదండి, అన్నీ పోపుకు సంబంధించి అన్నీ వేసేసాను. వెల్లుల్లిపాయలు కూడా వేసాను. నేను వెల్లుల్లిపాయలు ఇలా బాగా సన్నగా ఫైన్గా కట్ చేస్తానండి. అప్పుడు ఏంటంటే పెద్దగా ఉంటే వెల్లుల్లిపాయలు పిల్లలైనా పెద్దవాళ్ళని తీసి పక్కన పెట్టేసేస్తాం. ఇలా ఉంటే మనకి రైస్తో పాటు లోపల వెళ్ళిపోతుంది. చిన్నగా ఉంటాయి కాబట్టి అవి పప్పులో బాగా ఉడికిపోయి మెల్ట్ అయిపోతాయి అన్నమాట. పప్పు విజిల్ తీసేసాను. పప్పు చక్కగా చాలా మెత్తగా ఉడికిపోయింది. మన పప్పు గుత్తితో మెదిపే పని కూడా లేకుండా మెత్తగా ఉడికిపోయింది. చక్కగా చాలా మెత్తగా ఉడికిపోయిందండి. ఇక్కడ పోపు వేగిపోతుంది, రెడీ అయిపోయింది పోపు. ఇప్పుడు దీనిలో పప్పు వేసేస్తున్నాం. మర్చిపోయానండి, దీనిలో సాల్ట్ కారం వేయాలి కదా మనం. స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. కారం వాడట్లేదండి ఎక్కువ, పెప్పర్ పొడి, మిరియాల పొడి వాడుతున్నాను. ఎందుకంటే కారంలో కూడా మందులు ఎక్కువ చల్లేయడం వల్ల క్యాన్సర్ వస్తుందంట కారం వల్ల కూడా. అందు గురించి నేను పెప్పర్ వాడుతున్నాను, కలిపిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు హెల్త్ గురించి చెప్పేవాళ్ళేనా అని అనుకోకండి. ఎందుకంటే మనకేమన్నా అయితే కోవిడ్ తర్వాత మన పిల్లలు ఏమవుతారో అనే దానిలో నుంచి భయం వచ్చేసింది అందరికీ. చాలా వరకు కూడా అందరూ కాన్షియస్గా ఉంటున్నారు హెల్త్ విషయంలో. ఏది తింటే మనం మంచిగా ఉంటామో, పిల్లలకి మనం ఉండాలి కదండి కొన్ని రోజులు పేరెంట్స్గా. అందు గురించి హెల్త్ కాన్షియస్ అంతా. మా చిన్నప్పుడు కందిపప్పు అంటే చాలా టేస్ట్ ఉండేది. ఈ మధ్య దేని గురించో తెలియదు మరి, పప్పు అనేది టేస్ట్ అనేది మాత్రం చాలా వరకు అసలు మన చిన్నప్పటిలాగా లేదండి. మారిపోయింది. ఏదో తింటున్నామంటే తింటున్నామంతే, దానిలో నుంచి ఏం తింటున్నాం ఏంటి కూడా తెలియకుండా అయిపోతుంది మన లైఫ్లో. అయిపోయింది. ఇప్పుడు బచ్చల కూర పప్పు కంప్లీట్ అయిపోయింది. సాల్ట్ సరిపోలేదండి, ఇంకో 1/2 టీ స్పూన్ పడుతుంది. వంట అనేది అందరూ చేస్తారు, పప్పు ఏముంది చూపించడానికి ఏమో వీడియోలు తీసి చూపిస్తుంది అనుకోకండి. వంట అందరం చేస్తాము, కానీ మనకు ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా మనం వంట చేసుకోవాలి. దాని గురించి ఇదంతా కూడా. చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి.